వెల్కమ్ టు మీ నేస్తం అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నిషా చామంతి పరువు తీయాలి అని అందరి ముందు చామంతి తల దించుకోవాలి అని ఒక రౌడీని పిలిపిస్తుంది. పిలిపించి చామంతి ఫోటో ఇచ్చి, చూడు నువ్వు క్రైమ్స్ చాలా బాగా పకడ్బందీగా చేస్తావని విన్నాను, కాబట్టి ఇప్పుడు ఆ చామంతిని ఫాలో అయ్యి చామంతి అందరి ముందు పరువు పోయేలా చేయాలి, అర్థమైందా అని అంటారు. అర్థమైంది మేడం, మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని ఫాలో అవుతాను. ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఇంజెక్షన్ ఇస్తాను. అప్పుడు తను మత్తులో కింద పడిపోతుంది. అప్పుడు ఆ అమ్మాయిని ఎలా పరువు తీయాలో ఆలోచిస్తాను అని చెప్పి ఇంకా అలా అతనైతే గుడికి ఫాలో అవుతాడు ఆ రౌడీ చామంతి వెనకాలే. అప్పుడే ఇంకా చామంతి ఏమో తన గోల్డ్ తాడుని చేయించుకుంటుంది కాబట్టి వాటిని అమ్మవారి ముందే తన మెడలో వేసుకోవాలి అని చెప్పి ఇంకా అలా బయలుదేరి వెళ్ళేసరికి చెప్తారనమాట హ్యాపీగా పంతులు గారు, చూడమ్మా చామంతి, నువ్వు అనుకోకుండా రాహుకాలంలోనే గుడిలో అడుగు పెట్టావు. రాహుని వెంట తీసుకొని వచ్చినట్టేనమ్మా, కాబట్టి ఇంకా టైం ఉంది, ఒక 10 నిమిషాల సమయం ఉంది, ఈలోపు నువ్వు వెళ్ళి పూజ చేసుకోమ్మా అని చెప్పేసరికి ఇంకా అలా పాపం ఒంటరిగా వస్తుందన్నమాట చామంతి ఒక పూజ చేయడానికి, దేవుడికి దీపం వెలిగించడానికి. కరెక్ట్గా అప్పుడే ఎవరూ లేని టైం చూసి ఆ రౌడీ అయితే ఇంకా అలా చామంతి వెనకాల వెళ్ళి చామంతికి ఇంజెక్షన్ ఇస్తాడు. ఇంకా చామంతి అయితే స్పృహ కోల్పోతుంది. చామంతి స్పృహ కోల్పోయేసరికి ఎస్ ఇప్పుడు ఏం చేయాలి అని ఒక నలుగురు ఆడవాళ్ళని సెట్ చేస్తాడు. వాళ్ళేమో చామంతిని తీసుకొని ఇంక తను కళ్ళితిరిగి పడిపోయింది కాబట్టి అలా చామంతిని తీసుకొని ఒక వ్యాన్లోకి ఎక్కించాలి అని చెప్పి ప్లాన్ అయితే చేస్తారు. ఇంకా అప్పుడే నిషాకి ఫోన్ చేసి, హలో మేడం, పని అయిపోయింది మేడం, ఆ అమ్మాయిని ఇప్పుడే వ్యాన్ ఎక్కించాను, నేను అనుకున్నట్టే ఒక ప్లేస్కి తీసుకెళ్తాను మేడం అని చెప్పి ఇంక చెప్తారనమాట. ఒక ప్లేస్కి అంటే అందరూ బ్యాడ్ పీపుల్ ఉండే ప్లేస్కి తీసుకువెళ్ళి అప్పుడు పోలీసులకి కాల్ చేసి ఇంక చామంతి ఒక బ్యాడ్ అన్నట్టు ప్రూవ్ చేద్దామని చెప్పి ఇంకా అలా కావాలనే చామంతిని ఎవరైతే ఇంట్లో సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ చేత్తోనే చామంతిని ఇంట్లోండి గెంటించేయాలి అని రోజా ఐడియా ఇవ్వడంతో ఆ ఐడియాని కన్సిడర్ చేసిన నిషా ఇలాంటి ఒక నీచపు ప్లాన్ అయితే వేసుకుంటుంది. సో ఇంకా అలా చామంతి పాపం స్పృహ కోల్పోయేసరికి చామంతిని వాళ్ళైతే వ్యాన్లో తీసుకెళ్తూ ఉంటారు. ప్రేమ్కి ఎందుకో మనసులో ఏదో కీడు శంకిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వెంటనే ప్రేమ్ గుడికైతే వెళ్తాడు. గుడికి వెళ్ళేసరికి పంతులు గారు అనేసరికి, బాబు నువ్వా బాబు, బాబు చామంతి అనేసరికి నేను అదే ఆలోచిస్తున్నాను. చామంతి చామంతి ఇప్పుడే ఇక్కడ ఉండాలి బాబు, కానీ చామంతి ఇక్కడ లేదని చెప్పేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉంటాడు ప్రేమ్. అదేంటి మీ దగ్గరికే కదా వచ్చారు, చామంతి లేదా అని చెప్పేసరికి లేదు చామంతి కనిపించట్లేదు బాబు అనేసరికి పాపం ప్రేమ్కి భయం వేస్తుంది. ఇదేంటి చామంతి ఎక్కడుందబ్బా అని చెప్పి గుడి మొత్తం వెతుకుతాడు. బట్ చామంతి ఎక్కడా కనిపించదు. ఇంకా అలా పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా సాడ్గా ప్రేమ్ అయితే బయలుదేరుతాడు. లేదు చామ ఎక్కడికి వెళ్ళిందో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా ప్రేమ్ సీసీటీవీని చూస్తాడు. చూసేసరికి చామంతిని ఒక నలుగురు లేడీస్ కలిపి తీసుకొని వెళ్ళడం అండ్ తీసుకొని వ్యాన్ ఎక్కించడం అయితే కనబడుతుంది. వెంటనే ప్రేమ్ చూస్తాడనమాట. చూసి ఇంకా బయలుదేరుతాడనమాట ప్రేమ్ అయితే. ఇంకా వెంటనే ఆ కార్ నెంబర్ని ట్రేస్ అవుట్ చేసి ఆ ప్లేస్కి ఆ ఏరియాకి బయలుదేరుతాడు. ఇంకా అలా చూసేసరికి అక్కడ అందరూ కొంచెం వేరే టైపుగా ఉంటారనమాట. ఆ ప్లేస్లో ఇంకా చామంతిని వాడైతే తీసుకువెళ్ళి అక్కడ ఉంచుతాడు, ఒక రూమ్లో ఉంచుతాడు ఆ రౌడీ. ఉంచి ఇప్పుడు పోలీస్కి కాల్ చేస్తాను, అప్పుడు ఈ అమ్మాయి పరువు పోతుంది, టీవీలో బ్రేకింగ్ న్యూస్గా వస్తుంది అని చెప్పి ఇంకా అలా వాడు పోలీస్కి ఫోన్ చేయడానికి బయటికి వచ్చే లోపు ప్రేమ్ అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఇంకా వాడి చెయ్యి పట్టుకొని గట్టిగా విరిచేస్తాడు. ఒక్కసారిగా వాడైతే షాక్ అయిపోతాడు. ఎవరు నువ్వు అనేసరికి వాడి చెంప మీద టప్ప కొట్టి, ఎవరా ఏ హక్కు ఉందనరా, ఎందుకు తీసుకొచ్చావురా ఇక్కడికి చామంతిని, ఎందుకు తీసుకొచ్చావురా అని చెప్పి టప్ప కొట్టి వాడినైతే లాక్కెళ్ళి, చెప్పరా చామంతి ఎక్కడా అని చెప్పి ఒక్కొక్క రూమ్ని చెక్ చేపిస్తూ ఉంటే పాపం చామంతి ఏమో స్పృహలో ఉండదు. ఇంక వెంటనే చామంతిని చూస్తాడనమాట ప్రేమ్. పాపం చూస్తూ ఇంక వెంటనే అలా బయలుదేరుతాడు. వెళ్ళి చామంతిని చూసేసరికి చామంతి అసలు కంప్లీట్గా స్పృహలో అయితే ఉండదు. ఇంక చామంతిని తన చేత్తో బయటికి తీసుకొస్తాడు ప్రేమ్. బయటికి తీసుకొచ్చి వెంటనే చామంతి ఫేస్పై వాటర్ కొట్టేసరికి చామంతి స్పృహలోకి వస్తుంది. బాబు ఏమైంది బాబు,
నేను ఎక్కడున్నాను అని అడుగుతుంది చామంతి. ఒక్కసారిగా ప్రేమ్‌కి పాపం ఏం చెప్పాలో అర్థం కాదు. ఇలా చెప్తే ఈ విషయం చెప్తే చామంతి చాలా బాధపడుతుంది. కాబట్టి ఈ విషయం చెప్పకూడదని చెప్పి ఫిక్స్ అయ్యి ఆహ్, "ఏం లేదు చామ్, నువ్వు ఈ మధ్య సరిగ్గా భోజనం చేయటం లేదు కదా! అందుకే నువ్వు హ్మ్, కళ్ళు తిరిగి పడిపోయావు. నేను ఇంటికి తీసుకొస్తున్నాను. అంతే చామ్" అని అంటారు. అవునా బాబు! మీరెందుకని అంత బాధపడుతున్నారు? చెప్పండి బాబు. ఏమైందో చెప్పండి అని అడుగుతుంది. చెప్పాను కచ్చామ ఏం లేదని. ముందు రామ నువ్వు వెళ్దాం అని చెప్పి ఇంక అలా వెళ్ళబోతుంటే కరెక్ట్‌గా చామంతికి తాళి విషయం అయితే గుర్తొస్తుంది. ఇంక వెంటనే అలా పాపం చామంతి దగ్గరికొస్తాడు ప్రేమ్. చామ్, నువ్వు తాళి గురించే ఆలోచిస్తున్నావు కదా! అని అంటారు. ఆహ్, అ అవును బాబు అని అంటుంది. చూడు చామ్, నాకు తెలుసు. నువ్వు మనస్ఫూర్తిగా నేను నిన్ను చాలా అంటే చాలా ఇష్టపడ్డాను. పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వు ఎందుకు దాచిపెడుతున్నావు? ఎందుకు నాకు చెప్పకుండా ఈ విషయాన్ని మనిద్దరికీ పెళ్లయింది అని చెప్పకుండా చేస్తున్నావో నాకు తెలీదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను. నేను నీకు మనస్ఫూర్తిగా మాటిచ్చి చెప్తున్నాను. ఎప్పటికీ నీ భర్త స్థానంలో ఉండి, ఎప్పుడు ఎలాంటి ఆపదొచ్చినా నిన్ను నేను కాపాడుకుంటాను చామని మాటిచ్చి తన చేత్తోనే ఇంక చామంతి మెడలో నల్లపూసలు వేస్తాడనమాట ప్రేమైతే. ఇంక పాపం చామంతి చాలా అంటే చాలా హ్యాపీగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. అలా ఇంక చామంతి, ప్రేమ్ ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళి ఆశీర్వాదం పంతులు గారిది తీసుకొని ఇంటికైతే రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా నిషా ఏమో చాలా హ్యాపీగా, చాలా ఎక్సైటింగ్‌గా వెయిట్ చేస్తుంటుంది టీవీలో. ఎప్పుడెప్పుడు ఈ చామంతి టీవీలో న్యూస్‌లో కనబడుతుంది. ఎప్పుడెప్పుడు నేను చాలా సంతోషంగా ఇది అందరికీ చూపిచ్చి ఆ చామంతి పరువు తీస్తానని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా వెయిట్ చేస్తూ ఉంటే కరెక్ట్‌గా అప్పుడే ప్రేమేమో చామంతిని తీసుకొని ఇంటికి రీచ్ అవుతాడు. ఇంక వెంటనే అలా చామంతి ప్రేమ్‌ని ఇద్దరిని చూసి చామంతి ఇంటికి రావడం చూసి షాక్‌లో ఉండిపోతుంది నిషా. ఇంక వెంటనే హర్షవర్ధన్, "రేయ్ ప్రేమ్, ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు?" అని అడుగుతారు. ఆహ్, "ఏం లేదు నాన్న" అని అంటారు. "ఏమ్మా చామంతి, ఎప్పుడూ టైంకి వచ్చేస్తావు కదా! ఏంటి ఈసారి లేట్ అయింది" అనేసరికి ఆహ్, "ఏం లేదు అయ్యగారు, గుళ్ళో కాస్త టైం ఎక్కువయిందని" చెప్పేసరికి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. వెంటనే చామంతి వైపు హర్షవర్ధన్, "ఏమ్మా చామంతి, నువ్వేదైనా విషయంలో ఇబ్బంది పడుతున్నావా? చూడమ్మా, ఇప్పుడు నువ్వు లాయర్ అయ్యావు. ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా నీకు నచ్చిన కేసుని వాదించొచ్చు. ముఖ్యంగా మీ నాన్నగారు ఏ తప్పు చేయకుండా రామచంద్రయ్య జైలుకి వెళ్లారు. అలాంటి రామచంద్రయ్యని కాపాడేది, బయటికి తీసుకొచ్చేది నువ్వేనమ్మా. నువ్వు మాత్రమే" అని చెప్పేసరికి ఖచ్చితంగా, ఖచ్చితంగా నేను తీసుకొస్తాను అయ్యగారు. మా నాన్నకి అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను అయ్యగారు అని చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా చెప్తుందనమాట. అలా హ్యాపీగా చామంతి అయితే ఇంకదంతా చూస్తూ ఉంటుంది నిషా. వెంటనే అలా ప్రేమ్ నిషా ఉంటే నిషా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి నిషా ఏమో "ప్రేమ్, ఏంటి ఇలా వచ్చావు?" అనేసరికి చెయ్యెత్తుతాడు. కానీ కొట్టడు. ఇంకా అలా నిషా వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. "ఏంటి? ఆ! ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు నువ్వు? చామంతి చామంతి క్యారెక్టర్‌ని డిగ్రేడ్ చేద్దామనుకున్నావా? చామంతి పరువుని తీయాలి అనుకున్నావా? చూడు, ఇంకొకసారి చామంతిపై ఇలాంటి అటాక్స్ ఏం చేసినా నిషా, నేనేం చేస్తానో నాకే తెలీదు. నాకు నాకు నీ గురించి సాక్ష్యాలు సంపాదించడం, ఒక్క నిమిషంలో బయట పెట్టడం పని కాదు. కానీ ఇంకొకసారి ఇలా జరిగింది అంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్" అని చాలా గట్టిగా చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ప్రేమ్. అమ్మో! ప్రేమ్‌కి నిజం తెలిసిపోయింది. ఇంక నయం, అందరి ముందు ఈ నిజాన్ని బయట పెట్టలేదు. పెడితే ఏమైపోయేదాన్నో. నన్నిప్పుడే ఆ మావయ్య గారు ఇంట్లో నుండి బయట గెంటేసేవాడు. నో, ఇంక ఇలాంటివి చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా నటించాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చంద్రిక మార్నింగే లేచి ఇంకా దేవుడి గది మొత్తం క్లీన్ చేస్తూ ఇంకా అన్ని పనులు చేస్తూ ఉంటే రమాదేవి చంద్రిక వైపు చూస్తూ ఉంటుంది. "ఏంటి ఈరోజు ఇంత మార్నింగే లేచావు?" అని అడుగుతారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటే, "అమ్మగారు, ఈరోజు శ్రావణ శుక్రవారం" అని అంటారు. "ఓ,
అవునా? అయితే ఏం చేయమంటావు అని అంటుంది. వెంటనే అమ్మ, మన ఆచార ప్రకారం శ్రావణ శుక్రవారం రోజు మీరు మీ భర్త కోసం పూజ చేయాలి అని అనేసరికి, సరే అన్నీ క్లీన్ చేసి పెట్టు అని చెప్పి ఇంకా అలా క్రెడిట్ అంతా తీసుకుందామని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతుందనమాట రమాదేవి. కానీ హర్షవర్ధన్కి చంద్రికని అన్నీ చేస్తుంది, చంద్రికని గుర్తు చేసిందని తెలుసు. సో చంద్రిక దగ్గరికి వచ్చి, చంద్రిక, నేను నీకు నిజంగా న్యాయం చేయలేకపోతున్నాను. నీ విషయంలో నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను. ఎప్పటికైనా నువ్వు అనేసరికి, చూడండి, ఇప్పుడు ఈ నిజం బయట పెట్టకపోయినా నాకే ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పటికే నా సగం వయసు అయిపోయింది. కాబట్టి చూడండి బాబు గారు, నేను కోరుకునేది ఒకటే, నా పిల్లలు సంతోషంగా ఉండాలి. అరుణ్ బాబు, ప్రేమ్ బాబు ఇద్దరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. అరుణ్ బాబు గురించి నాకు తెలుసు, కానీ ప్రేమ్ బాబు విషయంలోనే ఆ నిషా అమ్మ కావాలని ప్రేమ్ బాబుని చాలా బాధ పెడుతుంది. ప్రేమ్ బాబు అలాంటి వాడు కాదు, తను చాలా మంచివాడు. ప్రేమ్ బాబు కల్మషం లేని మంచి మనసున్న రాముడి లాంటివాడు. అలాంటి వాడిపై పెళ్ళికి ముందే ఇలాంటి నింద వేస్తే పాపం ప్రేమ్ బాబు మనసు ఎంత కుమిలిపోతుంది, ఎంత కృషించిపోతుంది. ఆ విషయం గురించే నేను ఆలోచిస్తున్నాను బాబుగారు. ఇంక నేను ఏ విషయం గురించి ఆలోచించటం లేదు అని అంటుంది చంద్రిక. కన్న తల్లి మనసంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నువ్వు చూపించావు చంద్రిక. నిజంగా నీ మాటలు వింటుంటే నాకే చాలా బాధగా ఉంది. ప్రేమ్ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపిస్తాను. అది మాత్రమే కాదు, ఒకప్పుడు ప్రేమ్ తను ప్రేమించిన అమ్మాయి దూరమైందని చాలా అంటే చాలా బాధపడ్డాడు. ఆ అమ్మాయి ఎవరో ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను. ఆ అమ్మాయికి ప్రేమ్కి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్తారు. ఇంకా అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట చంద్రిక మనసులో. తను ఎవరో కాదు, చామంతినే. ఈ విషయం తెలిస్తే అయ్యగారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడే ఈ విషయాన్ని చెప్పకూడదు అని చెప్పి ఇంకా పాపం అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది చంద్రిక. ఇంకా అలా శ్రావణ శుక్రవారం కాబట్టి అందరూ కలిసి ఇంకా హ్యాపీగా పూజ చేస్తూ ఉంటే చామంతి ఏమో దూరం నుండి చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఎలా అయినా నేను కూడా పూజ చేయాలి, కానీ పెళ్ళి కాకుండా నేను ఈ పూజ చేస్తే ఏమనుకుంటారో ఏంటో అని చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉంటుందన్నమాట పాపం చామంతి అయితే. ఇంకా ఎలా అయినా ఇప్పుడు నేను ఖచ్చితంగా పూజ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చూడకుండా దొంగతనంగా పూజ అయితే చేసుకొని ఇప్పుడు ప్రేమ్ బాబు ఆశీర్వాదాన్ని నేను తీసుకోవాలి, కానీ ఎలా అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే ప్రేమ్ అప్పుడే అక్కడికి వస్తాడు. ఇంకా వచ్చి నించుని ఉండేసరికి ప్రేమ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా చామంతి ప్రేమ్కి తెలియకుండానే ఇంకా చామంతి ప్రేమ్ బ్లెస్సింగ్స్ని అయితే తీసుకుంటుంది. ఇంకా అలా ప్రేమ్ చామంతి వైపు చూస్తూ, హో నాకు తెలియదు అనుకుంటున్నావా చామ్ అని చెప్పి మనసులో అనుకుంటూ ఇంకా అలా హ్యాపీగా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. సో ఇదంతా దూరం నుండి చంద్రిక చూస్తూ గమనిస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు చామంతి అని అడుగుతారు. ఏం లేదత్త అని అంటుంది చామంతి. దాచిపెట్టద్దు, ఇంకా అబద్ధం చెప్పొద్దు. నాకు నిజం తెలియాలి, నిజం మాత్రమే తెలియాలి. చెప్పు, ఏం జరుగుతుంది? అంటే నువ్వు నిజంగా ప్రేమ్ బాబుని అనేసరికి, అత్త అది కాదని నా మీద ఒట్టేసి చెప్పు చామంతి, నిజం చెప్పు అని అడుగుతారు. చెప్తానత్త, ప్రేమ్ బాబుకి నాకు పెళ్ళయింది. ఆయన కట్టిన తాళిని నేను భార్యగా ఒప్పుకున్నానని చెప్పి ఇంకా అలా చామంతి అయితే చెప్పేసరికి ఒక్కసారిగా అలా ఇంకా చామంతి అండ్ ప్రేమ్కి పెళ్ళయింది అని తెలుసుకొని షాక్లో అయితే ఉండిపోతారు. వెంటనే ఇంకా అలా చామంతి తన పెళ్లి బంధాన్ని చంద్రిక ముందు బయట పెడుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.